తమ్ముడు అనిల్, నా బిడ్డలు నిన్ను అనిల్ అంకుల్ అనిల్ అంకుల్ అనిల్ అంకుల్ అని చెప్పని కలవరిస్తాడు. అనిల్ 2014లో కాదు అనిల్, 2014 ఎమ్మెల్యేగా గెలిచావు. 2009లో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 90 ఓట్లతో ఓడిపోతే నా ఇద్దరు బిడ్డలు చిన్న పిల్లలు, నా భార్య భోజనం చేయలేదు అనిల్. ఆ విషయం నీకు తెలుసు అనిల్. నా కుటుంబం నీ కుటుంబం వేరని నేను ఏ రోజు అనుకోలేదు అనిల్. మీరు ఒక మాట అన్నారు నిన్న, నా మీద శ్రీధర్ అన్న ఎత్తులు పై ఎత్తులు వేస్తాడు, నేను వేస్తానని. తమ్ముడు అనిల్, ఈ క్షణం దాకా నీ మీద ఎప్పుడు నేను ఎత్తులు వేలా పై ఎత్తులు వేలా, నువ్వు వేసావో నువ్వే చెప్తున్నావు, ఎందుకు వేసావో నాకైతే తెలియదు. కానీ అనిల్, ఏదైనా ఉంటే నన్ను మాట్లాడు అనిల్. ఎందుకంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేవి, ఖచ్చితంగా మాట్లాడాల్సిన బాధ్యత మీకుంది. నువ్వు మాట్లాడొద్దన్నా కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఒకవేళ నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీ అయినప్పుడు నాకు మాట్లాడక తప్పదు. నేను పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడు అనిల్, తప్పులేదు అనిల్. కానీ బిడ్డలు ఏం చేశారు అనిల్? నా కూతుర్లకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి అనిల్. వాళ్ళు వేరే ఇంటి కోడళ్ళు అనిల్. వాళ్ళ గురించి ఎందుకు అనిల్? నేను మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా, నేను తప్పు చేసి ఉంటే ఓ భగవంతుడా నన్ను నాశనం చేయి. నేను తప్పు చేయకుండా ఉంటే ఎవరి నాశనం వద్దు, నాకు మంచి చేయి, నాకు అండగా నిలబడని చెప్తూ ఉన్నా. ఇకపోతే తమ్ముడు చెప్పాడు, ఈరోజు మేము ఇంత బాగున్నామంటే జగన్ గారి కారణమని. ఎవరు కాదన్నారు అనిల్ గారు? 1-2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు నాకు బీఫారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు బీఫారం ఇస్తే వందలాది మంది పార్టీ కార్యకర్తలు నాయకులు కష్టం చేస్తే, రూరల్లో వేలాది ప్రజలు ఓటేస్తే, ఆ రోజు 67 గెలిచిన రోజు నేను గెలిచా 175లో. ఈరోజు 151 గెలిచిన రోజు నేను గెలిచా, నువ్వు గెలిచావు, సంతోషం. ఎవరో కాదన్నారు? నేనేమైనా కాదన్నానా? మరి నా మనసు విరిగింది. నేను చిత్తశుద్ధిగా అంకితభావంతో పనిచేస్తే నన్ను అనుమానించారు. అనుమానించిన చోట ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నా. అధికారాన్ని వదులుకొని నేను ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంలోకి పోలా, అధికారాన్ని వదులుకొని ప్రతిపక్షంలోకి వచ్చా. మరి నేను ప్రతిపక్షం అలవాటు లేకుంటే 5 ఏళ్లు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆనాడే తెలుగుదేశం పార్టీలకు వెళ్ళి ఉంటే 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించవచ్చు అనిల్. నాకు అధికారం కొత్త కాదు, అధికారం పాత కాదు, అధికారం ఇష్టంతో కూడుకుంది కాదు. నమ్మక ద్రోహం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను అనిల్. ఓకే, ఆయన బిడ్డలనేదో నేను అన్నాను, ఆయన బిడ్డలేదో ఇదైపోవాలని అన్నాను. నా బిడ్డలని చూడు, నాకు సంస్కారం ఉంది. ఒక సామెత ఉంటుంది మామూలుగా, పెద్దలు చెప్పే సామెత, ఇది నేను చెప్పేది కాదు. మనం చేసే పాపాలు బిడ్డలు తగులుతాయి అని అంటుంటారు. దాని ఉద్దేశంలో దీంట్లో కూడా మీరు చదివితే, మాకు చేసిన సహాయానికి ఆయన మాకు చేసిన స్థాయికి నేనైనా మోసం చేస్తే నా బిడ్డలు తగులుతాయి, మనకు ఆ ఇది వద్దు అని చెప్పా. దాన్ని ఏదో నేను ఆయన బిడ్డల్ని అన్నట్టు, ఆయన బిడ్డలు అన్యాయం అయిపోవాలన్నట్టు మాట్లాడటం ఎంతవరకు సబబు? ఒక ఉదాహరణకి పెద్దలు, ఎందుకంటే ఈ 12 సంవత్సరాలలో ఇద్దరం కలిసి రాజకీయాలు చేసాం, రాజకీయ ఎత్తుగడలు వేసాం, చిన్న చిన్న రాజకీయ కుట్రలు ఉంటాయి, రాజకీయ కుట్రలు కలిసి చేసాం. కాబట్టి అవన్నీ కూడా చెప్పుకుంటే కదా, ఎవరి బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో, ఎవరి బిడ్డల మీద ఎన్నెన్ని ఒట్లేసి ఉంటామో అవన్నీ కూడా అవసరం లేదు ఇప్పుడు చెప్పుకుంటా పోతే. కాబట్టి మా వాళ్ళు చెప్తుంటారు అనమాట, శ్రీధరన్న మేము కూడా చెప్పేవాళ్ళం, నువ్వు బై మిస్టేక్ రాజకీయాల్లోకి వచ్చావు, నువ్వు కానీ సినిమాల్లోకి వెళ్ళుంటే ఎస్వి రంగారావు, కోటా శ్రీనివాసులు మైమరిపించేవాడివి, వాళ్ళందరికన్నా పెద్ద మహానటుడివి. ఇది నేను చాలాసార్లు కూడా చెప్పా. మహానటి సినిమాలో నాగిరెడ్డి గాంధీ సావిత్రిని అమ్మ 2 బొట్లు కన్నీళ్ళే కార్చు అంటే, మన శ్రీధరానికి ఒక్కటి కార్చమన్న కరెక్ట్గా ఒకటే కార్చగల సమర్థుడు, అంత మహానటుడు శ్రీధరన్న అని నేను ఒకసారి. కాబట్టి దాన్ని ఏదో సింపతిగా ఈరోజు దాన్ని తీసుకొచ్చి, అబ్బో నా తమ్ముడు ఇలా అన్నాడు నా బిడ్డల్ని. నీ బిడ్డల్ని ఎక్కడా అనలేదబ్బా. నా అంటూ మనం తప్పు చేస్తే నిన్నైనా నన్నైనా మనం కలుపుకొనే చెప్పా. మనం తప్పు చేస్తే వెళ్ళాలనుకుంటే గమ్ముగా వెళ్ళిపోతాం, కానీ నిందలు వేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారికి. పెద్దలు చేసిన సామెత ఒకటి ఉంది, దాన్ని అన్నానే తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఒకసారి బాగా చూసుకోమను. కాబట్టి ఈ భావోద్వేగమైన ఇవన్నీ నటనలు అందరం చూసేసాం, మనంతా ఒకే స్కూలు, అర్థమైందా? నేను వద్దబ్బా అని చెప్తున్నా. నేను ఏదో 2 చెప్పా, ఆ 51 సెకండ్స్ ఏముందయా అది ఇవ్వమన్నా లేదు. నువ్వు చెప్పిన దానికే నేనేమన్నా మనం పోయి ఇచ్చుకుందాం రాజీనామాలని చెప్పి వాటికి ఏదైనా చెప్పు, అంతేగాని నువ్వు అప్పుడు చేశాను నేను నువ్వేదో మాట్లాడేసుకొని
నువ్వే ఎంత స్పీడ్ చూసావు కదా, నిన్న ఏబిఎన్ రాధాకృష్ణతో ఆర్కే విత్ ఇది అంటే ఎన్ని, నేను చెప్పా కదా ఇది అంతా రాధాకృష్ణ ప్రీ ప్లాన్ డబ్బా అని. ఆ ప్రీ ప్లాన్లో నడుస్తున్న భావోద్వేగాలు ఎన్ని. సో తప్పదు, నువ్వు ఆడికి వెళ్ళిపోయావు, మా మీద నిందలేస్తేనే నువ్వు ఎగ్జిస్ట్ కావాలి, మా మీద ఏదో ఒకటి చెప్తేనే, మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా చెప్తేనే మీరు ఎగ్జిస్ట్ కావాలి. సో మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, జనాలకి మీరు చెప్పుకునేది మీరు చెప్పుకోండి. నేను జైల్లో ఉండి గెలుస్తా, మా మీద కేసులు పెడితే కెట్టుకుంటా, నేను ఎందుకు పెడతారు? తప్పులు చేస్తే కేసు